శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మన ఛానల్లో ఎంతోమంది భగవద్భక్తుల గురించి, ఆ భక్తుల యొక్క జీవితంలో భగవంతుడు చేసిన అద్భుతాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా మహారాష్ట్రలో పండరీ క్షేత్రంలో వెలసిన పాండురంగ స్వామివారి మహిమలను, అదేవిధంగా పాండురంగుడి భక్తులు ఎంతోమంది ఈ భూమండలంపై అవతరించి భక్తి మార్గాన్ని, భజన సంప్రదాయాన్ని మనకి అందించి ఉన్నారు. అటువంటి మహానుభావులైన భక్తుల గురించి ఈ ఛానల్లో వివరించబోతున్నాం. సాక్షాత్తు ఆ పరంధాముడే, ఆ పాండురంగడే ఈ భూమిపైకి దిగివచ్చి ఒక భక్తుడి కోసం చెప్పులు కుట్టాడు. ఒక భక్తుడి కోసం వీపు వాచేలా దెబ్బలు తిన్నాడు. ఒక వ్యక్తి కోసం, ఒక భక్తుడి కోసం మంగళవాణిగా వెళ్ళి ఒక వ్యక్తికి చవరం చేశాడు. ఒక భక్తుడి కోసం తానే స్వయంగా నేతనేసి ఒక వస్త్రాన్ని తయారు చేశాడు. సాక్షాత్తు పాండురంగడే ఒక భక్తుడి కోసం తన యొక్క కుటుంబ భారాన్ని పోషించాడు. ఒక భక్తురాలి కోసం స్వయంగా విషాన్నే తాగాడు పాండురంగడు. అటువంటి పాండురంగుని యొక్క మహాభక్తుల యొక్క చరిత్రలు, వారి జీవితంలో పాండురంగుడు చేసిన అద్భుతాల గురించి మన ఛానల్లో వివరించబోతున్నాం. ఆసక్తి గలవారు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గుర్తును ఆన్ చేసుకోండి. అసలు పాండురంగని అవతారం ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. పుండలీకుడు అనే వ్యక్తి వయసుడిగిన తమ తల్లిదండ్రులను గౌరవించకుండా హింసిస్తూ ఉండేవాడు. అంతేకాదు, ఒక్కొక్కసారి తమ తల్లిదండ్రులను కొట్టేవాడు కూడా. ఒకానొక సందర్భంలో కుక్కుట మహర్షి యొక్క మాటలు విని తన మనస్సును మార్చుకొని తల్లిదండ్రులే దైవంగా భావించి సేవలను చేయడం కొనసాగిస్తాడు. అప్పటి నుండి కూడా ఆ వృద్ధురాలైన దంపతులకు సేవలు చేస్తూ తమ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునేవాడు పుండలీకుడు. అదే సందర్భంలో ద్వారకాలో శ్రీకృష్ణుడి యొక్క పరిపాలన కొనసాగుతూ ఉంది. కృష్ణుని దగ్గరకు నారద మహర్షి వెళ్తాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అడుగుతారు, నారద మహర్షి, మీరు ముల్లోకాలలో సంచరిస్తూ ఉంటారు కదా, నేను రామావతారంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఎలాంటి సేవను అందించానో అలాంటి సేవ తల్లిదండ్రులకు చేసేవాడు ఈ కలియుగంలో ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అని నారద మహర్షిని కృష్ణుల వారు అడిగినప్పుడు నారద మహర్షుల వారు ఇలా చెబుతారు, స్వామి, మీరు రామావతారంలో చేసిన సేవ కన్నా ఇప్పుడు పుండలీకుడు అనే ఒక వ్యక్తి భీమా నది తీరాన తమ తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన చేసే సేవ నేను ఇంతవరకు చూడలేదు అని నారద మహర్షి శ్రీకృష్ణుల వారికి చెబుతారు. అవునా, అంతటి సేవ అందించేవాడిని నేను చూడాలి అని శ్రీకృష్ణుడు ఆ క్షణంలోనే బయలుదేరుతాడు పుండలీకుడిని చూడడానికి. పక్కనే ఉన్న రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడితో పాటు బయలుదేరుతుంది. శ్రీకృష్ణుడు, రుక్మిణి ఇద్దరూ కూడా ఆ పుండలీకుడిని చూడడానికి వెతుక్కుంటూ ఆ భీమా నది తీరానికి చేరుకుంటారు. భీమా నది తీరాన పుండలీకుడు ఒక చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేసుకొని తమ తల్లిదండ్రులకు సేవలను చేస్తూ ఉంటాడు. శ్రీకృష్ణుడు భీమా నది తీరానికి వచ్చి ఆ కుటీరం దగ్గర నిలబడి పుండలీక పుండలీక అని పిలవగానే పుండలీకుడు ఆ ఆశ్రమం నుండి బయటకు వచ్చి చూస్తాడు. చూసి, స్వామి, నేను మా తల్లిదండ్రులకు స్నానం చేయించాను, మీరు కాసేపు వేచి ఉండండి అని ఒక ఇటుక రాయను తీసి ఆసనంగా ఇస్తాడు. అతిథులు ఇంటికి వచ్చినప్పుడు అందరూ ఖచ్చితంగా ఈ 3 పనులు చేయాలి. మొట్టమొదటిది, వారిని ఆప్యాయంగా పిలవాలి. అలా వచ్చిన వారికి ఆసనం చూపించాలి, కూర్చోండి అని. వారు తాగినా తాగకపోయినా కాసిన్ని నీళ్లు తెచ్చి పక్కన పెట్టాలి. ఈ 3 పనులు ఖచ్చితంగా చేయాలి. అలా పుండలీకుడిని చూడడానికి వచ్చిన శ్రీకృష్ణునికి ఆసనంగా ఒక ఇటుక రాయిని తీసి వేస్తాడు. శ్రీకృష్ణుడు, రుక్మిణి ఇద్దరు కూడా ఆ ఇటుక పైన చిన్న పిల్లలుగా మారి ఎక్కి నిలబడతారు. ఇటుక పైన నిలబడినప్పుడు వారు అటు ఇటు వంగిపోకుండా తమ నడుము పైన 2 చేతులను ఉంచుకొని అలా నిల్చుంటారు. పుండలీకుడు తమ తల్లిదండ్రులకు స్నానం చేయించి వస్త్రాన్ని కప్పి ఆహారాన్ని ఇచ్చి వారు నిద్రపోతుండగా పాదసేవనం చేసిన తర్వాత పుండలీకుడికి గుర్తొచ్చింది, మనని వెతుక్కుంటూ ఎవరో వచ్చారు కదా, వారిని బయట నిలబెట్టాము అని. వెంటనే ఆ పుండలీకుడు బయటికి వచ్చి, స్వామి, మిమ్మల్ని ఎక్కువసేపు వేచి ఉంచి ఉన్నాను, అసలు మీరెవరు,
మీకు ఎవరు కావాలి, మీకేం కావాలి అని ప్రశ్నిస్తాడు. పుండలీకుడు మీరెవరు అని అడగగానే శ్రీకృష్ణుడు తన యొక్క స్వస్వరూపాన్ని ఆయనకు దర్శనమిప్పించేలా చేస్తాడు. శంఖచక్రధర వైజయంతీధర, శంఖచక్రధర వైజయంతీధర, పీతాంబరధర గోవర్ధనోధర, పీతాంబరధర గోవర్ధనోధర, తులసీమాల శోభిత గరల, తులసీమాల శోభిత గరల, గరుడ గమన హరి పంకజనాభ, గరుడ గమన హరి పంకజనాభ, విఠల పాండురంగ, విఠల పాండురంగ, విఠల పాండురంగ, విఠల పాండురంగ అని శంఖాన్ని, చక్రాన్ని, గదను, పద్మాలను ధరించి, పట్టు పీతాంబరాన్ని ధరించి, మెడలో వైజయంతి మాలను ధరించి దర్శనమిస్తారు. సాధారణంగా 2 చేతులతో కాకుండా 4 చేతులతో శ్రీ మహావిష్ణువుగా దర్శనమిచ్చి ఆ పుండలీకుడిని కటాక్షిస్తారు. పుండలీకుడు వెంటనే పాదాలపైన పడి కన్నీరు కారుస్తూ, స్వామి నేను ఏం తపస్సు చేశానని నాకు ఇటువంటి దర్శనం ఇచ్చారు? ఎంతోమంది తపస్సు చేస్తూ తమ యొక్క జీవితాలను అర్పిస్తున్నారు, అటువంటి వారికి మీ దర్శనం కలగలేదు. నేను ఏ వ్రతం చేశానని, ఏ తపస్సు చేశానని నాకు ఇటువంటి అద్భుతమైన స్వరూపంతో నాకు దర్శనమిచ్చారు అని పుండలీకుడు ఆనంద బాష్పాలు కారుస్తూ అడిగినప్పుడు స్వామివారు ఇలా అన్నారు, తపస్సు చేసినా చేయకపోయినా, వ్రతం చేసినా చేయకపోయినా, నా మంత్రాన్ని జపించినా జపం చేయకపోయినా, తల్లిదండ్రుల యొక్క సేవ చేసిన వారికి నా యొక్క పూర్ణ అనుగ్రహం ఉంటుంది. తల్లిదండ్రులకు సేవ చేస్తే చాలు, ఇప్పుడు నువ్వు ఎలాంటి దర్శనాన్ని పొందావో అలాంటి దర్శనం తల్లిదండ్రుల యొక్క సేవ చేసిన వారికి కూడా దక్కుతుంది అని వరమిస్తారు. పుండలీక నీకేం కావాలి అని స్వామివారు ఆ 4 చేతులతో దివ్యమైన సుందరమైన రూపంతో అడుగుతుంటే పుండలీకుడు, స్వామి నాకు ఈ రూపంతో కాదు, నేను మొట్టమొదటిసారిగా మీకు కూర్చోవడానికి ఒక ఇటుకరాయి వేసినప్పుడు మీరు చిన్న పిల్లవాడిలాగా ఆ ఇటుకరాయి పైన ఎక్కి నిలబడి 2 చేతులు నడుము పైన పెట్టుకొని నాకు దర్శనమిచ్చారే, అటువంటి రూపంతో ఈ పండరీపురంలోనే వెలసి వచ్చిన భక్తులను అనుగ్రహించండి అని పుండలీకుడు వెడగా, స్వామివారు చిన్న పిల్లవాడుగా, ఒక చిన్న బాలుడుగా మారి చేతులు నడుము పైన ఉంచుకొని ఆ ఇటుక పైన నిలబడతాడు. స్వామివారిని చూసి రుక్మిణీదేవి కూడా అలాగే నడుము పైన 2 చేతులు ఉంచుకొని ఆ ఇటుక పైన నిలబడుతుంది. అలా వచ్చిన రూపమే పాండురంగ స్వరూపం. అటువంటి పాండురంగ స్వరూపంతో ఉన్న ఆ స్వామివారిని కొలవడానికి, పూజించడానికి, భజన చేయడానికి ఎందరో మహానుభావులు ఈ భూమండలంలో అవతరించారు. వారి యొక్క జీవితంలో పాండురంగుడు చేసిన అద్భుతాల గురించి మన ఛానల్లో మనం తెలుసుకోబోతున్నాం. ఇది పాండురంగ స్వామి వారి అవతార విశేషం. ఆ పాండురంగ స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ పండరీనాథ్ మహారాజ్ కి జై. శ్రీమాత్రే నమః.